పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలను ప్రేమించి మనందరికీ కూడా మంచి సమయాన్ని ప్రభు సమకూర్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేనుంటానని ప్రభు వాగ్దానం చేశారు. వాగ్దాన ప్రకారంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, ఆయన మన మధ్యలో ఉన్నాడని చెప్పండి. ఈ ఉదయకాలం మీరందరూ కూడా చాలా చక్కగా సమయానికి సిద్ధపడి దైవ సాన్నిధ్యమునకు వచ్చాం. పాటలు పాడుకొని ప్రభు నామమును గణపరిచి ఉన్నాం. స్తుతి ఆరాధనల ద్వారా దేవుని నామమును హెచ్చించి ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 89వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎస్. శృంగధ్వనులను ఎరిగే జనులు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచు ఉన్నారు. శృంగ ధ్వనులనెరుగు ప్రజలు ధన్యులు. ఎవరు ధన్యులు? శృంగధ్వనులు ఎరిగినటువంటి వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన నీ భక్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గతించినటువంటి దినములన్నీ కూడా మీ కాపుదలను గ్రహించి మేము సహవాసముగా కలుసుకొని నిన్ను ఆరాధించుటకు మీరు చూపిన కృపలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగం నుండి మీరు మాతో నాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనం చదివిన వాక్య భాగంలో ఒక గొప్ప ధన్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరి జీవితంలోనైనా ధన్యులుగా ఉండాలి, ధన్యత పొందుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యములో ఈరోజు మనం చదివిన భాగంలో ఎవరు ధన్యులు, ఎవరికి గొప్ప ధన్యత అన్న విషయాన్ని ఆలోచిస్తే శృంగధ్వనులను ఎరిగినటువంటి వారు ధన్యులు. సో ఏదైనా ఒక విషయాన్ని గ్రహించుట, ఎరుగుట, తెలుసుకొనుట ఎవరి జీవితంలోనైనా అది గొప్ప ధన్యత కలిగిస్తుంది. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి ధన్యులవుతూ ఉంటారు, అనేక విషయాల్లో ధన్యులవుతూ ఉంటారు. శృంగధ్వనులను ఎరుగుట. చెప్పండి, ఏం ఎరుగుట? తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి మన జీవితంలో. విద్యార్థులు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. జీవితంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, చదువుకునేవారు, దాని కొరకు చదివేవారు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అండ్ కుటుంబ జీవితంలో ప్రవేశించినటువంటి వారికి అనేక విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు అర్థం కాని విషయాలన్నీ కుటుంబ జీవితంలో ప్రవేశించిన తర్వాత అర్థమవుతూ ఉంటుంది. నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకోవడం వలన ధన్యులవుతూ ఉంటారు.
అలాగే వారు పేరెంటింగ్లోకి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులుగా మార్చబడిన తర్వాత పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అది అప్పుడు తెలుసుకుంటారు, అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ధన్యులవుతారు. ముందు చెప్పినంతకాలం ఏం అర్థం కాదు. సో ఒక్కొక్కటి తెలుసుకోవడం, ఎరగడం, అది ఒక వ్యక్తి జీవితాన్ని మెచ్యూరిటీలోకి నడిపిస్తూ ఉంటుంది. ఎరుగుట ధన్యత. చెప్పండి, ఏది ధన్యత? బైబిల్లో మనం ఈరోజు చదువుకున్నప్పుడు ప్రత్యేకంగా శృంగధ్వని. చెప్పండి, ఏ ధ్వని? లోకంలో మనం చాలా రకాలైన ధ్వనులు వింటూ ఉంటాం. మనకి చాలా ధ్వనిస్తూ ఉంటుంది, చాలా వింటూ ఉంటాం. కానీ శృంగధ్వని అనేటువంటి మాటను మనం చదివినప్పుడు ద షౌట్ ఆఫ్ జాయ్, ఉత్సాహముతో సంతోషంగా దేవుని సన్నిధిలో గడపడం, లేక ఒక వ్యక్తి ఉత్సాహంతో కేకలు వేయడం, సంతోషంగా కేకలు వేయడం, ధ్వని చేయడం, కేకలు వేస్తూ ప్రభువుని స్తుతించడం, ఆర్భాటముతో ప్రభువుని స్తుతించడం, చేసిన మేలులు, జరిగిన గొప్ప కార్యములను బట్టి షౌటింగ్ చేయడం, ఇది ఒక వ్యక్తి జీవితంలో ధన్యత కలిగిస్తుంది. అది ఎరిగినటువంటి వారికి మాత్రమే. ఎవరైతే శృంగధ్వనులు అనగా సంతోషంగా జీవించేటువంటి వ్యక్తి, ప్రతి విషయంలో సంతోషంగా గడపాలనుకునేవారు, ఎవరైతే సంతోషముతో ఆర్భాటంతో జీవిస్తూ ఉంటారో, శృంగధ్వనులను ఎరుగుట, అది తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అది వారి జీవితంలో ఎంతో గొప్ప ధన్యత కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. సో ధ్వని అనేది రెండు రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది మనం చేసే ధ్వని, రెండవది మనము వినే ధ్వని. చెప్పండి, మొదటిది మనం చేసేది, రెండవది మనం వినేది. సో రెండు రకాలుగా ధ్వని ఉంటుంది. ఈ లోకంలో శబ్దాలు ఉన్నాయి అనుకోండి, మనం చేసే శబ్దాలు ఉంటాయి, మనము వినే శబ్దాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి మనకి ఇష్టం లేని శబ్దాలు మన చెవిలో పడుతూ ఉంటాయి, చెవులు మూసుకుంటూ ఉంటాం కదా, అది వినే శబ్దాలు. ఈ 2 వారాలు, ఈ జూన్ మాసంలో 2 వారాలు కూడా శబ్దం గురించే మాట్లాడుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే శృంగధ్వని, లేక సంతోషంగా ధ్వనించడం. మనము చేసేటువంటి ధ్వని శబ్దము ద్వారా అది మనకి ధన్యత ఎలా కలిగిస్తుంది అనేది ఈరోజు మనం దేవుని వాక్యం నేర్చుకోబోతున్నాం. వచ్చే ఆదివారం రోజున మనము మొట్టమొదటిగా గమనించినట్లయితే, ఈరోజు మనము చేసేటువంటి శబ్దం, ఎందుకు మనం శబ్దం చేస్తాము, ఎందుకు మనము షౌటింగ్ ఉంటాము, ఎందుకు మనము ఆర్భటిస్తాము ఆలోచించినట్లయితే 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు, ఏ విధంగా స్తుతిస్తాడు, గణపరుస్తాడు. 12వ వచనాన్ని చదువుదాం ఒకసారి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. ఏ ధ్వని చేస్తారు? ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టే పిల్లలను బట్టి సమూహములుగా వస్తారు. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ఉంటారు. అందుకు వారు దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకు దేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ
శబ్దముతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు అనంటే అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములను బట్టి వారు దేవుని సన్నిధిలో ఆర్భటిస్తూ ఉంటారు. కారణమేమనగా దేవుడు వారికి చేసిన ఉపకారమును బట్టి. ఏంటట? యెహోవా చేయు ఉపకారమును బట్టియో. అలాగే మనము 14 వచనాల వరకు కూడా చదువుకున్నట్లయితే 13వ వచనములో వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చినందుకు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాగే విచారములను కొట్టివేసినందువలన వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి, దేవుణ్ణి ఆర్భటిస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండడానికి, గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఘనపరచడానికి, చాలాసార్లు మనకి శబ్దముతో దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం ఉండదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అని అనుకుంటాం. అఫ్కోర్స్ నెమ్మదిగా ఉండే సమయాలు ఉంటాయి. పెద్దగా కేకలు వేసి ప్రభువుని ఆర్భటిస్తూ గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేటువంటి ఒక మంచి సమయాలు కూడా ఉంటాయి. సో అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో ఇక్కడ కొంతమంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఎందుకు అనంటే దేవుడు వారి జీవితంలో చేసిన ఉపకారమును బట్టి, అలాగే వారి జీవితంలో దుఃఖమును పోగొట్టి నిట్టూర్పులు తొలగించినందుకు, అలాగే వారి విచారములను కొట్టివేసినందుకు. సో ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటాడో, వారికున్న విచారములు కొట్టివేయబడినవని ఎరుగుతాడో, తెలుసుకుంటాడో, దేవుడు వారి దుఃఖమును దేవుడు తొలగించాడు అని తెలుసుకుంటాడో, అలాంటి వాడు ఎవరితో సంబంధం లేదు, వారు కేకలు వేస్తూ ఆర్భాటంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో మనము ఆర్భాటముతో, మహాశబ్దముతో, ఉత్సాహ ధ్వనితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అనంటే వారు దేవుడు చేసిన ఉపకారాలు గుర్తు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని ఉపకారములను గుర్తించలేకపోతాడో, దేవుని కార్యములను గుర్తించలేకపోతాడో, అలాంటి వాడు ఏం మాట్లాడలేడు. అలాంటి వారు దేవుణ్ణి గణపరచలేరు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, దాన్ని గ్రహించాలి, దాన్ని ఎరగాలి. ఎరిగిన వాడు ధన్యుడు. అలాంటి వాడు దేవుణ్ణి స్తుతిస్తాడు, ధన్యుడైపోతాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు మన జీవితంలో ఎన్నోసార్లు దుఃఖము కలుగుతూ ఉన్నప్పుడు ఆ దుఃఖానికి కారణమేంటో, ఆ దుఃఖాన్ని ఏ విధంగా దేవుడు తొలగించాడో దాన్ని ఎరుగుట, దాన్ని తెలిసినటువంటి వారు గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. అలాగే అనేక విచారములు మన జీవితంలో ఉంటాయి. మానవ జీవితంలో ఎన్నో విచారములు, ఎన్నో దుఃఖములు, ఎన్నో కష్టాలు ఉంటాయి. అయినా వాటన్నిటినీ కొట్టివేసేటువంటి దేవుడు మన జీవితంలో ఆయనే కొట్టేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో మనము విచారించవద్దు, ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కదా, మీరు దేని గురించి కూడా విచారించాల్సిన అవసరం లేదు, దేని గురించి మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. సో దేవుని బిడ్డలు ఉత్సాహముతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటారు. అలాంటి వారు గొప్ప ధన్యులవుతారు అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చదువుతున్నాం. చెప్పండి, శృంగ ధ్వనులను ఎరిగిన వారు ధన్యులవుతారు. చెప్పండి, ఎవరు? అనగా దేవుని సన్నిధిలో సంతోషంగా, ద షౌటింగ్ విత్ జాయ్,
ద షౌట్ ఆఫ్ జాయ్. ప్రతి విషయములో దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి ఆ గొప్ప ధన్యత ఎవరు కలిగి ఉంటారు? అలాంటి ఆలోచన ఎవరు కలిగి ఉంటారు? అది ఎవరు కలిగి ఉంటారు, ఎవరు ఎరిగి ఉంటారో వారు ధన్యులవుతారట. దేవుని వాక్యములో ఈరోజు మనము చేసేటువంటి ధ్వని ఏమిటి, లేక శబ్దము ఏమిటి? హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి మన వైపు నుండి కలిగేటువంటి శబ్దాలు ఎందుకు కలుగుతాయి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చదివినట్లయితే, కీర్తనల గ్రంథములో 31వ కీర్తన 22వ వచనం చదువుదాం. 31వ కీర్తన 22వ వచనము. ఎలా మొర్రపెట్టుకున్నారట ఆయన? నా విజ్ఞాపన ధ్వని, ప్రార్థన ధ్వని. మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డ చేయవలసిన శబ్దము, ధ్వని ఏమిటి అనంటే ప్రార్థనా ధ్వని. దేవుని బిడ్డల జీవితంలో ఉండవలసిన ధ్వని, ధన్యత కలిగించే ధ్వని, ధన్యత కలిగించే శబ్దము ప్రార్థనా ధ్వని. చెప్పండి, ఏంటది? ప్రార్థనా ధ్వని లేక విజ్ఞాపన ధ్వని. ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థనా ధ్వని లేక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులవుతారు. మొదటిది చెప్పండి, ప్రార్థనా ధ్వని. చెప్పండి, ఏ ధ్వని ఇది? ఈ ధ్వని ఉందా మన యొక్క జీవితంలో? మన కుటుంబంలో నుండి ఆ ధ్వని, ప్రార్థనా ధ్వని, వ్యక్తిగత జీవితంలో నుండి ప్రార్థనా ధ్వని లేక ప్రార్థనా శబ్దం, విజ్ఞాపన ధ్వని. భక్తుడు దావీదు అంటున్నాడు, నేను నీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాను. చదువుతారా మళ్ళొకసారి వచ్చిన భాగాన్ని? 22లో, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైపోతినని అనుకొంటిని, అయినను నేను నీకు మొరపెట్టగా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించావు. సో నేను నీకు మొరపెట్టుకున్నాను. ఎందుకు అనంటే నాకు భీతి కలిగింది, నాకు భయము కలిగింది. మానవ జీవితంలో అనేకమైన భయములు కలుగుతూ ఉంటాయి, వేదన కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు భయము అనేది, భీతి అనేది భవిష్యత్తును గూర్చిన భయం ఉంటుంది, ఆరోగ్యమును గూర్చిన భయం ఉంటుంది, ప్రాణమును గూర్చిన భయం ఉంటుంది, కుటుంబమును గురించిన భీతి, భయము కలిగి ఉంటాం. ఆర్థిక సంబంధమైన విషయాలలో మనము భీతిని కలిగి ఉంటాం, భయం కలిగి ఉంటాం. నాకు భీతి కలిగినప్పుడు అది ఏ రకమైన భీతి లేక భయం, ఎలాంటి ఆందోళన నా జీవితంలో కలిగినా కూడా నేను నీ సన్నిధిలో విజ్ఞాపన ధ్వనిని చేశాను. దేవునికి స్తోత్రం. నా దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాను. మనకు భీతి కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తాం, పరిస్థితులను ఆశ్రయిస్తాం. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశ్రయించి నీ వైపు చూస్తూ నేను నీకు కనబడకుండా నాశనమైతిని అని అనుకొంటిని. ఆ భయం ఎంతవరకు వెళ్ళిందంటే నేను నీకు కనబడనేమో అన్నంత భయము, భీతి కలిగింది. దాగుకొనవలసినంత భయం కలిగింది, ప్రాణం మీదికి వచ్చినంత భీతి కలిగింది. కానీ ఆ సమయంలో నేను బిగ్గరగా నీ సన్నిధిలో ప్రార్థన చేశాను, విజ్ఞాపన ధ్వని చేశాను. నీ దేవుని సన్నిధిలో నేను నీ సన్నిధికి వచ్చాను, విజ్ఞాపనతో కేకలు వేసి ప్రార్థన చేశాను. నీవు నా మనవిని ఆలకించావు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన ధ్వనులను, మనము ప్రార్థన జీవితాన్ని
కలిగి ఉన్నప్పుడు ఆయన మన ధ్వనిని ఆలకించే దేవుడై ఉన్నాడు. ఈ లోకములో మన విజ్ఞాపనలను, మన ధ్వనిని ఎవరు వినడానికి ఇష్టపడరు. ఆపో నీ గోల అనేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది కదా. ఏంటి నీ గోల, ఏంటి నీ బాధ, ఏంటి నీ కేకలు, ఆపు అనేవారు ఎక్కువ ఉంటారు. కానీ మన ధ్వనిని, మన ప్రార్థనను, మన విజ్ఞాపనను ఆలకించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువలన మనము దేవుని సన్నిధిలో ఎందుకు అంతగా కేకలేసి ప్రార్థన చేస్తున్నారు? ఇంకా మనం చూస్తే 27వ కీర్తన 7వ వచనములు అంటారు, నా కంఠ ధ్వనితో నీకు ప్రార్థన చేశాను. నా కంఠ ధ్వనితో నీకు ప్రార్థన. చదువుదాం. యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవిని ఆలకించుము. నేను కంఠ ధ్వని. ఏ ధ్వనిది? చాలామందికి అనవసరమైన ధ్వనులు చేయడం తెలుసు, కానీ కంఠధ్వని, మన స్వరమెత్తి ప్రార్థన చేయడం. కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం, అసలు నోరు తెరిచి ప్రార్థన చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. అది గ్రహింపు ఉండదు. ఏదో మనసులో దేవుడా నువ్వు చూసుకో అని వదిలేస్తుంటాం కదా. కానీ ఈయన అలా కాదు. నా కంఠ ధ్వని, నేను నీ సన్నిధిలో కొంత సమయం తీసుకొని నేను శబ్దముతో ప్రార్థన చేస్తున్నాను. నేను నా కంఠ ధ్వనితో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నా మనవి వినండి, దేవుడా నా మనవి ఆలకించండి. 28వ కీర్తనలో కూడా 6వ వచనంలో చూచినప్పుడు, 28వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రములు కలుగునుగాక. మరి అంతగా కేకలేసి ప్రార్థన చేస్తుంటే వినకుండా ఉంటాడు మన దేవుడు? మన దేవుడు మామూలుగానే హృదయ వాంఛలు తీర్చేవాడు. మనం మనస్సులో ప్రార్థన చేస్తేనే ఆయన ఆలకించేవాడు. ఇంకా మనం డీప్గా ఆలోచించినట్లయితే మనము ఏమి ప్రార్థించుచున్నామో కూడా ముందుగా ఆయనకి తెలుసు. మనము ప్రార్థించబోయే విషయాలు కూడా ఆయనకి తెలుసు. అలాంటిది బిగ్గరగా కేకలు వేస్తూ ఆ కంఠధ్వనితో దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ధ్వని చేస్తున్నప్పుడు ఆయన నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు 6వ కీర్తనలో కూడా చూసినప్పుడు 8వ వచనములో, నా రోదన ధ్వనిని దేవుడు విన్నాడు. 6వ కీర్తన 8వ వచనం, దేవుడు నా రోదన ధ్వనిని విన్నాడు. ఏ ధ్వని విన్నాడు? కంఠధ్వని, విజ్ఞాపన ధ్వని, నా రోదన ధ్వని. మన జీవితంలో రోధించేటువంటి సమయాలు ఎవరు మన యొక్క రోదనను పట్టించుకోరు. మనము ఎందుకు రోధిస్తున్నామో, ఎందుకు ఏడుస్తూ ఉన్నామో, ఎందుకు బాధించబడుతున్నామో, ఎందుకు వేదనతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామో, విజ్ఞాపన చేస్తూ ఉన్నామో, దేవునికి తప్ప ఈ లోకములో ఎవరికది అర్థం కాదు. మన కన్నీరు, మన దుఃఖము, మన వేదన ఈ లోకములో ఎవరికి అంతు పట్టదు. కానీ మన దేవుడు సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన కంఠ ధ్వనిని దేవుడు ఎరిగి ఉన్నాడు. మన విజ్ఞాపన ధ్వనులను దేవుడు ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, మనము రోధించుచున్నటువంటి ధ్వని, ఎంతో రోదనతో బాధపడుతూ ఉంటాం. కొంతమందికి ఆ ఐడెంటిటీ ఉంటుంది. వారు కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఆ వేదనలు, కన్నీరు, దుఃఖము, శబ్దముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు శబ్దము చేయడం ఎరిగిన వాడు ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి చూడండి, 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ 2 పిల్లల్లో ఒకడేమో సైలెంట్గా డాడీ ఇస్తే తీసుకుందాం, మమ్మీ ఇస్తే తీసుకుందాం అని అనుకునేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు ఇచ్చి ఇవ్వకముందే ముందు కేకలేసి అది ఎప్పుడు ఇస్తారు, అది ఎక్కడిస్తారు, నాకు ఇప్పుడే కావాలి అని కేకలేసి కింద పడి దొర్లాడి అరిసి కేకలేసే రకం కొంతమంది ఉంటారు.
అంటే వాడు బాగా ఎరిగినాడు అన్నమాట. ధ్వనులు చేయటం ఎరిగినవాడు. ఇప్పుడు యాకోబు ఏసావు ఉన్నారు. ఏసావేమో మా నాన్న ఇస్తే ఇస్తాడు, చూస్తే చూస్తాడులని ఏసావు కూర్చొని ఉన్నాడు. యాకోబు అట్ట కాదుగా, ఈ కేకలు రోదనలు ఎరిగినటువంటి వాడు. దాన్ని ఎలాగైనా సరే గెయిన్ అవ్వాలనుకునే రకం అన్నమాట. ఇలాగ బైబిల్లో చాలామంది దేవుని దగ్గర అడిగి కేకలు వేసి శబ్దం చేసి రోధించి దేవుణ్ణి అడిగి పొందుకున్న భక్తులు అనేక మంది ఉంటారు. సో రోదన ధ్వనిని దేవుడు ఎరిగి ఉన్నాడు గనక అలాంటి వారు ధన్యులవుతారు. ఈ వచ్చిన భాగం నేను చదువుతున్నప్పుడు ఏమిటి, ధ్వని చేయడం తెలుసుకున్నవాడు కూడా ధన్యుడైపోతాడా అంటే, ధన్యులైన అనేక రకాలైన ధన్యతలు ఉన్నాయి. కానీ ధ్వని చేయడం, శబ్దం చేయడం, దేవుని సన్నిధిలో కేకలు వేయడం, అరవడం, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయడం, అది ఎంత గొప్ప ధన్యత కలిగిస్తుంది. ఎందుకు ధన్యత? ఇలాంటి అల్లరి చేసే వాళ్ళంతా ధన్యులైపోతారా? అల్లరిగా కాదు. దేవుడు అల్లరికి కర్త కాడు. చెప్పండి, దేవుడు అల్లరికి కర్త కాడు. దేవునికి తెలుసు మనం అల్లరిగా కేకలేస్తున్నామో, హృదయపూర్వకంగా అంతరంగంలో నుండి శబ్దం చేస్తున్నాం దేవుడికి తెలుసు గనక శృంగధ్వనులను ఎరిగిన వారు ధన్యులైపోతారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నేను యెరూషలేము గురించి ఆనందిస్తున్నాను, నేను హర్షిస్తున్నాను. రోదన ధ్వని, విలాప ధ్వని దానిలో ఇకనో వినబడవు. దేవుడు ఆలకించుచున్నాడు, దేవుడు హర్షించుచున్నాడు. యెరూషలేమును గురించి ఆనందిస్తున్నాడు. యెరూషలేము గురించి దేవుడు హర్షిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, వారు దేవుని సన్నిధిలో గొప్ప కేకలు వేస్తున్నారు, దేవుణ్ణి ఆర్భటిస్తూ ఉన్నారు, గొప్ప శబ్దముతో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని ఉపకారములను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు, వారికి అవసరతల విషయమై దేవునికి చెప్పుకుంటూ ఉన్నారు. అనగా సో దే ఆర్ మెయింటైనింగ్ ద ఇంటిమసీ విత్ గాడ్. దేవుని సన్నిధిలో వారు దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని సన్నిధిలో నా విజ్ఞాపనలు చెప్పుకోవాలని దేవునితో కనెక్ట్ అవుతున్నారు గనుక దేవుడు వారి విషయమై హర్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు నా వైపు చూస్తున్నారు, నన్ను అడుగుతూ ఉన్నారు, వారి జీవితంలో ధ్వని చేస్తున్నారు, శబ్దముతో కేకలు వేస్తూ నా వెంటబడుతున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు గనక ఎస్, ఇది మంచిది. నా ప్రజలు నన్ను అడగడం, నా ప్రజలు నన్ను ఎదురు చూడడం, నా ప్రజలు నాతో మాట్లాడడం, నా ప్రజలు నాకు ప్రార్థించడం, విజ్ఞాపన చేయడము దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు తెలుసా, ఇక వారి జీవితంలో ఎన్నటికీ కూడా రోదన ధ్వని, విలాప ధ్వని వినబడకుండా చేస్తాను. దేవునికి స్తోత్రం. వారి జీవితములు ఇక ఎన్నడూ రోదన ఉండకపోవునుగాక, ఇక ఎన్నడూ దుఃఖము ఉండకపోవునుగాక, దుఃఖము కన్నీరు తొలగిపోవునుగాక, దుఃఖము నిట్టూర్పులు తొలగిపోవునుగాక. గతించిన 5 మాసాలలో దేని విషయం మనం రోధించామో, గత మాసములలో దేని విషయములో విజ్ఞాపనలు చేశామో, దేని విషయములో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనలు చేశామో, వాటి యొక్క విషయములన్నిటిలో ప్రభువు సంతోషించి ఆ రోదన ధ్వనిని తొలగించునుగాక. మన జీవితంలో ఉన్నటువంటి విలాప ధ్వని, ఆ ఏడుపు జీవితాన్ని దేవుడు తొలగించునుగాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా ప్రజలు నాకు మొరపెడుతున్నారు కాబట్టి నేను వారి విషయం సంతోషపడుతున్నా, నేను వారికి ఎన్నడూ కూడా దుఃఖం, ఏ విషయంలో ఏ విషయంలో మన జీవితాల్లో రోధిస్తున్నామో దానిలో దేవుడు నెమ్మది కలిగించునుగాక. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడిక నీ రోదన ధ్వని తొలగిస్తాడని చెప్పండి, నీ వేదన ధ్వని తొలగిస్తాడని చెప్పండి, నీ విలాప ధ్వని తొలగిస్తాడని చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఏడుస్తున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో, ఏ పరిస్థితుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావో, ప్రభువు తప్పనిసరిగా ఈ మాసములో నీ ఎడల మేలు జరిగించునుగాక. ద సెకండ్ థింగ్, రెండవదిగా మనం గమనించినట్లయితే 5వ కీర్తన 11వ వచనము, 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఏ ధ్వనిది? మొదటిదేంటి? విజ్ఞాపన ధ్వని లేక ప్రార్థన ధ్వని. చెప్పండి, మొదటిదేంటి? ప్రభువు మన కన్నీరు తుడుచునుగాక. ప్రార్థన ధ్వనిని దేవుడు ఆలకించునుగాక. విలాప ధ్వనిని తొలగించునుగాక. రెండవది, దుఃఖం పోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఆనంద ధ్వని. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, దేవుడు తన ప్రజలకు మేలు చేయును గనుక. 11వ వచనం చూడండి. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషంగా ఉంటారు, నీవు వారిని కాపాడుతావు గనక వారు నిత్యము, చెప్పండి నిత్యము, చెప్పండి నిత్యము. నిత్యమునా లేకపోతే అప్పుడప్పుడా? సో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు గనక ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు నిత్యము సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వారు నిన్ను ఆశ్రయిస్తారు, నువ్వు వారిని కాపాడుతావు. చెప్పండి, వారు నిన్ను ఆశ్రయిస్తారు, నీవు వారిని కాపాడు. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడేటువంటి వారి జీవితంలో దేవుడు కాపాడుతాడు కనుక వారు నిత్యమో ఆనంద ధ్వని చేస్తారు. చెప్పండి, నిత్యమో. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఆనందముతో కేకలు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. అసలు ఈరోజు మనం సొసైటీలో చూసినట్లయితే ఈ శబ్దం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తగా చప్పట్లు కొట్టండి అని ఒక ఎక్సర్సైజ్ ఏదో వచ్చింది, అందరు నేర్పిస్తున్నారు. క్లాప్, చప్పట్లు కొట్టడం ద్వారా ఒక ఎక్సర్సైజ్ అని. యోగా అనేది ఏంటి? ఇది కొత్తగా తీసుకొస్తున్నారు. ఇది కొత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిందే. ఇది నిత్యం మోకాళ్ళ మీద ఉండడం, కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇవన్నీ యోగాలంటే ఏంటనుకోండి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మన యేసయ్య దగ్గర నుంచి వచ్చాయి. దేవునికి స్తోత్రం. చాలామంది కొత్తగా తెలుసుకొని యోగా చేయండి, అది రోగాలు పోతాయి అని చెప్పి. అఫ్కోర్స్ చేస్తే మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ అసలు ఇవి మనకి మొదటి నుండి ఉన్నాయి అని నేను చెప్తూ ఉన్నాను. మనం దేవుని సన్నిధిలో కేకలు వేయడం, అరవడం, ఇప్పుడు గుర్తొచ్చింది లాఫింగ్ థెరపీ. ఏ థెరపీ ఇది? లాఫింగ్ థెరపీ. ఈ లాఫింగ్ థెరపీ కొత్తగా తెచ్చుకుంటున్నారు. అయినా కాసేపు లాఫింగ్ థెరపీలో ఉన్నంత మాత్రాన అవుతుందా? సంతోషం అనేది లోపల కలగాలి. ఆమేన్. సంతోషం లోపల కలిగితే ఆ సంతోషం నుండి వచ్చే కేకల వలన ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత ఉత్సాహం కలుగుతుంది. కొంతమందికి సంతోషం కలిగిందంటే అబ్బో ఇక వాళ్ళని ఎవరు పట్టలేరు, కేకలేసి నవ్వుతారు. కొంతమంది ఎగిరి గంతులేస్తారు. అంతైతే పర్వాలేదు. ఒక్కొక్కడికి అలవాటు ఏంటంటే సంతోషం వచ్చిందంటే పక్కనోడిని బాధి నవ్వుతారు. అదొక సంతోషం. సంతోషంతో కేకలు వేసి దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి వ్యక్తికి దేవుడు ఉత్సాహ ధ్వనిని ఆలకిస్తాడు. ఎందుకు ఉత్సాహం? మనం దేవుణ్ణి ఆశ్రయించాము, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకని 27వ కీర్తనలో 6వ వచనంలో కూడా మనం చదివినట్లయితే ఉత్సాహ ధ్వనితో దేవునిని ఆరాధించుచు ఉన్నారు. ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచున్నాను.
నేను పాడెదను, దేవుని గూర్చి స్తుతిగానము చేసేదను. చూసారా, నేను ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్నానో చెప్తూ ఉన్నాడు. 27వ కీర్తన 6వ వచనం కదా, ఆయన గుడారములో ఇప్పుడు ఎందుకు ఆయన గుడారంలో దేవుని స్తుతిస్తున్నాడో ఆ లైన్ మీరు మర్చిపోయారు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల పైకెత్తుతాడు. సో శత్రువుల కంటే నా తలను దేవుడు పైకెత్తుతున్నాడు. అందుకు నేను షౌటింగ్ చేస్తున్నాను. నా శత్రువులను మించి నా తలను దేవుడు పైకెత్తుతున్నాడు. ఎవరు శత్రువులుగా ఉండి నన్ను బాధిస్తున్నారో, ఎవరు శత్రువులుగా ఉండి నన్ను కృంగదీస్తున్నారో, నా శత్రువులుగా ఉండి నన్ను గాయపరుస్తూ ఉన్నారో, అట్టి వారందరికంటే దేవుడు నా తలను పైకెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందువలన నేను ఆయన గుడారములో ఉత్సాహ ధ్వని చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మన అందరం కూడా ఉత్సాహముగా ధ్వని చేస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? దేవుడు మన శత్రువుల కంటే తలను పైకెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కొన్నిసార్లు శత్రువులు అనగానే మన మైండ్లోకి ఎవరో వచ్చి ఉంటారు ఆల్రెడీ. వాడు నన్ను బాధ పెడుతున్నాడు, వాడే నా శత్రువు అని. ఆఫీసులో నన్ను బాధ పెడుతున్నాడు, వాడు నా శత్రువు. లేకపోతే నా ఇంట్లో వాడు నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళు నా శత్రువులు అనుకుంటాం. అసలు శత్రువు, బద్ధ శత్రువు, మన అందరికీ ప్రధానమైన శత్రువు ఎవడో తెలుసా? సాతాను వాడు, లేక అపవాది. ఈ అపవాది వాడు ఏం చేస్తాడంటే ఎవరిని వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడో తెలుసా? నీకు అత్యంత ప్రియమైన వాడే నీకు శత్రువుగా మారితే నువ్వు పడే బాధ ఎంతో కష్టంగా ఉంటుంది. ఎవరో ఒక ఆయన అన్నారు, ఒక లైన్, ఒక కొటేషన్: ఎక్కువ ప్రేమించేవాడే ఎక్కువ బాధపడతాడు. చెప్పండి, ఎక్కువ ప్రేమించేవాడే. ఎందుకు? ఎక్కువ ప్రేమించాం కాబట్టి. అయ్యో, నేను ఇంత ప్రేమించి, నేను ఇంత సహాయపడి, నేనేదేదో చేస్తే ఇప్పుడు నన్ను బాధపరుస్తాడా అనే గాయము, ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. సో మనం దేవుని బిడ్డలుగా మనం ఎంతగా ఆలోచిస్తామంటే, ఆల్వేస్ ద బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆల్వేస్ థింక్ బియాండ్ ద లిమిట్స్. బియాండ్ ద లిమిట్స్. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పరిధికి మించి ఆలోచిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు పరిధి వరకు కూడా ఆలోచించలేడు. దేవుణ్ణి ఎరిగిన వాడు పరిధికి మించి ఆలోచిస్తాడు. నేను ఎప్పుడో ఒక చిన్న స్టోరీ చదివినట్టున్నాను. అదేమిటంటే, అమెరికాను కనుగొన్నటువంటి ఆయన పేరేంటి చెప్తారా? కొలంబస్ అంటారు కదా. ఆయన అమెరికాను కనుక్కున్నప్పుడు 100 సంవత్సరాలేనండి ఆ దేశం బయటపడింది. అంతకుముందు వరకు అమెరికా ఉందని తెలియదు ఎవరికి. కొలంబస్ అనే వ్యక్తి వెళ్ళి కనుక్కున్నాడు, అరే దేర్ ఈస్ అనదర్ ల్యాండ్, అక్కడ ఒక భూమి ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ ఒక దేశం ఉంది. కానీ లేటుగా వచ్చినా, లేటెస్ట్గా వచ్చిందనో ఏదో అంటారు కదా. అమెరికా ఎప్పుడో రీసెంట్లీ మనం కనుక్కున్నా కూడా అది ప్రపంచానికి పెద్దన్న అయిపోయింది. అమెరికా మాట వినే స్థాయికి అమెరికా వెళ్ళిపోయింది. దానికి కారణం, అమెరికా ఈజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ. దేవునికి స్తోత్రం. సో యేసును ఎరిగినటువంటి వాడి శబ్దం అట్లా ఇట్లా ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు గొప్పడైపోతాడు. చాలా దేవుడు ఆశీర్వదిస్తాడు, ధన్యుడైపోతాడు. ఈ అమెరికాను కనుగొన్నటువంటి ఆయన సముద్రంలో ప్రయాణం చేసి, సముద్రమునకు అవతల ఇంకేమైనా ఉందా అని ప్రయాణం చేస్తూ చేస్తూ వెళ్ళాడట ఒక అతను. ఈయనకంటే ముందు ప్రయాణం చేసి చేసి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న దీవి లాంటిది ఒకటి కనపడింది. దానిలో ఏం చేశాడంటే ఒక బోర్డు పెట్టాడంట. ఒక బోర్డు పెట్టి, నో మోర్ బియాండ్, నో మోర్ బియాండ్,
దీని తర్వాత ఇంకా అవతల ఇంకేమీ లేదు. ఎంత దూరం పోయినా సముద్రము నీళ్లు తప్ప వేరేది కనపట్టలేదు. కాబట్టి నో మోర్ బియాండ్ అని అక్కడ బోర్డు పెట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు. అని అమెరికాను కనుక్కున్నటువంటి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రయాణం మొదలుపెట్టి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆయన కూడా అదే వేలో వెళ్ళాడు. ఆ చిన్న దీవిని అది చూశాడు. నో మోర్ బియాండ్ అన్నాడు. వెనక్కి వద్దామా, నాకంటే ముందు ఎవడో వెళ్ళాడు, అవతల ఇంకేం లేదని చెప్పేస్తున్నాడు, కాబట్టి ఇంకా ఆడు బాగానే సెర్చ్ చేసి ఉంటాడు, లేకపోతే ఈ బోర్డు ఎందుకు ఎడతాడు అనుకొని వెనక్కి తిరుగుదాం అనుకొని, వై మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఇంకా అవతలేముందో? వై షుడ్ వి థింక్, వై షుడ్ వి ట్రావెల్ మోర్ బియాండ్? ఇంకా అవతల ఇంకేముంది, ఎందుకు వెళ్ళకూడదు మనం? సో హీఈస్ థింకింగ్ మోర్ బియాండ్. ప్రయాణం మొదలుపెట్టాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అమెరికా భూభాగాన్ని కనుగొన్నాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాడు. దెన్ హీ కమింగ్ బ్యాక్, వెనక్కి వచ్చేటప్పుడు నేరుగా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ బోర్డు మీద ఏం చేశాడు తెలుసా? నో అనే మాట కొట్టేశాడు. ఇప్పుడు ఏం మిగిలింది చెప్పండి? మోర్ బియాండ్. ఒరే నాయనా, ఇఫ్ యూ థింక్ మోర్ బియాండ్ యూ కెన్ గెట్ సంథింగ్. నో తీసేశాడు. మోర్ బియాండ్. అరే ప్రపంచం చూడడానికి ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. దేవుని పిల్లలు ఎవరైనా సరే దే విల్ థింక్, దే విల్ ట్రావెల్, దే విల్ ట్రై, దే విల్ లవ్ మోర్ బియాండ్. ఇంకా ప్రేమిస్తాడు, ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. బియాండ్ ద లిమిట్స్. ఎక్కువగా పరిధికి మించి ప్రేమిస్తాడు. ప్రేమిస్తాము గనుకనే, అంత ఎక్కువ ప్రయాసపడతాం గనుకనే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ బాధపడే వాళ్ళు కూడా ఎవరయ్యా అంటే ఎక్కువ ప్రేమించేవాడే ఎక్కువ బాధపడతాడు. చెప్పండి, ఈ కొటేషన్ చెప్పండి. అంత చిన్నగా చెప్పొచ్చు, అసలు మన ప్రసంగమే షౌటింగ్. చెప్పండి అంటే ఇంకొంచెం అంతే సరిపోద్దా మనకి? ఇంకొంచెం షౌటింగ్ అంటే ఇంక అదేనా? సో కొటేషన్ అది అట్లా రావాలన్నమాట. బయట కూర్చున్నా లోపలికి రావాలి వాయిస్. ఆమేన్. సో ఉత్సాహ ధ్వనితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. 63వ కీర్తనలో కూడా దావీదు అంటాడు 7వ వచనములో, ఆయన సహాయమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుచు ఉన్నాము. మనం దేవుని సన్నిధిలో ఉత్సాహముగా గడుపుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సహాయమును బట్టి. 71వ కీర్తన 23వ వచనములో కూడా చూసినప్పుడు ఆయన విమోచనను బట్టి, లేక ఆయన మనలను విడిపించిన దానిని బట్టి మనము దేవుని సన్నిధిలో ఉత్సాహ ధ్వని చేయుచు ఉన్నాం. ఎందుకు మనం ఉత్సాహ ధ్వని చేస్తున్నాం చెప్పండి? ఒకటి, ఆయన ఆశ్రయించాము గనక, మనం మనవి విన్నాడు గనక ఆయనకు ఉత్సాహధ్వని చేస్తున్నాం. రెండవది, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు గనక ఉత్సాహధ్వని చేస్తున్నాం. మూడవది, విమోచనను బట్టి ఉత్సాహధ్వని చేయించు ఉన్నాం. సో 2 థింగ్స్. మొదటిది చెప్పండి, ఏ శబ్దం అది? విజ్ఞాపన ధ్వని. రెండవది ఉత్సాహ ధ్వని లేక ఆనంద ధ్వని. సో దేవుడు ఎప్పుడైతే, ఎందుకు ఆనంద ధ్వని వస్తుందో మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎందుకు దేవుడు వారికి ఆనందాన్ని కలిగిస్తున్నాడు? విచారమును కొట్టివేసినందున. ప్రభు తప్పనిసరి మన విచారములన్నీ కొట్టివేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ఆనందించడానికి గల కారణం, ప్రతి దుఃఖమును ప్రతి విచారమును ఆయనే చూసుకుంటాడు. అందువలన ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఆనందించండి. మరలా చెబుతున్నానంటే ఎదుటివాడికి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కటం లేదంటే వాడు ఎంత రోధిస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఆనందంగా ఉండురా బాబు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉండాలంటే ఊరికే ఎలా వస్తుంది?
ఊరికే రాదు. కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించి దేవుడు నా మనం విన్నాడు, దేవుడు నా పక్షంగా సహాయం చేస్తున్నాడు, దేవుడు నన్ను విమోచించాడు, దాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించగలుగుతున్నట్లయితే, ఆ శబ్దము కలిగినట్లయితే, కేకలు వేస్తూ ప్రభువుని స్తుతిస్తే దేవుడు తప్పనిసరిగా ఒక రోజున విచారాలన్నీ కూడా కొట్టేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది దుఃఖం మర్చిపోవడానికి ఏదేదో చేస్తుంటారు కదా. దుఃఖం మర్చిపోవడానికి కన్నీరు, వేదన, బాధ మర్చిపోవడం కోసం ఏదేదో చేస్తుంటారు. ఏం అవసరంలే. అవన్నీ మర్చిపోవాలనుకుంటే దేవుని సన్నిధికి వచ్చి చక్కగా పాటలు పాడు, ప్రభువుని స్తుతిస్తే, ఇక్కడ పాస్టర్ గారు ఊరుకోడుగా చప్పట్లు కొట్టమంటాడు, చప్పట్లు కొట్టంగానే లోపలికి ఆరోగ్యం వెళ్తుంది, కేకలే ఏమంటాడు, గుండె బాగా పనిచేస్తుంది. సో అన్ని పార్ట్స్ చక్కగా పనిచేస్తాయి. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటే, ఆ దెబ్బతో వారమంతా నూతన శక్తి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. సో మూడవదిగా చివరిగా గమనించినట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ వచనము చదువుదాం. ఎస్ చదవండి. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, కాబట్టి గురుపోతు వేగము వంటి వేగము వారిలో ఉన్నది. ఏ ధ్వని వీళ్ళలో ఉన్నదట? రాజు యొక్క జయధ్వని. చెప్పండి, ఏ ధ్వని? జయధ్వని. సో ఇజ్రాయిల్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భం మీరు ఒకవేళ తర్వాత ఎప్పుడైనా చదువుకున్నట్లయితే, బిలాము అనే ప్రవక్తని బాలాకు అనే రాజు హైర్ చేసుకున్నాడు. అతనికి ఇంత డబ్బు ఇచ్చి ఒక పని పెట్టాడు. ఏంటి ఆ పని అని అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించాలి మీరు. శపించేటువంటి ప్రవక్తలు కూడా ఉంటారా? ఆ శపించడం కోసం ఆ డబ్బు తీసుకున్నాడు, గదిలో పోయాడు, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నీ ప్రజల్ని శపించడానికి పోతున్నాను, నాకు సహాయం చేయమని. దేవుడు ఏమైనా సహాయం చేస్తాడండి అలాంటి వాళ్ళకి? నిన్న మొన్న ఎప్పుడో చిన్న వీడియో వచ్చింది. జాన్ వెస్లీ గారు, హాజమండ్రి హోసన్న జాన్ వెస్లీ గారు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒక ఫ్యామిలీని అట్లా విజిట్ చేద్దామని ఏదో అడ్రస్ కోసం వెళ్ళేసరికి ఒక ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట వరండాలో నిలబడి. బాబు ఇది అడ్రస్ అని చెప్పేలోపు హడావుడిగా చెప్పేసేసి, మీరెవరండి అంటే పాస్టర్. వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి బాగా మాట్లాడవచ్చు కదా అనుకొని ఆయన టైం తీసుకుంటుంటే, వాళ్ళకి అసలు మాకు టైం లేదని పారిపోతున్నారట. ఏంటి పారిపోతున్నారు అనే వాళ్ళ ఒక పిల్లవాడిని అడిగి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము సినిమా పోతున్నాం అన్న. ఏది సినిమాకు పోతా కూడా ప్రార్థన చేసుకుంటారా అని ఆయన వీడియో చూస్తే అది నిజమో అబద్ధమో కూడా అర్థం కాదు. ఏమో కొంతమంది ప్రార్థన దేనికైనా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది కదా, ప్రార్థన చేసుకొని పోతున్నారు అని చెబుతున్నాడు ఆయన. అయ్యగారు చెప్తుంటే మరి ఆయన చెప్పినప్పుడు నిజం అనుకోవాలి కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో. సో ఈయన ప్రవక్త గారు, మరి ఈయన ప్రవక్త గారిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది, ఈ ప్రవక్త గారు కూడా దేవుని ప్రజలను శపించడం కోసం ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. వెళ్ళాడు, కొండెక్కాడు, వాళ్ళని శపిస్తానికి చూస్తున్నాడు. ఆ శపించేటువంటి ఆ శాప వచనాలు తన మైండ్లోనేమో శాప వచనాలు, బయటకు వచ్చేసరికేమో ఆశీర్వచనాలు వచ్చేస్తాయి. ఆ ఆశీర్వాద వచనాలలో ఆయన పలికిన మాట ఏమిటంటే, నేను వాళ్ళని ఎలా శపించగలను, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. 20వ వచనములో దీవించుమని నాకు సెలవాయను. ఏమండి, ఆయన ఇప్పుడు అసలు సెలవైంది ఏంటి? ఆయనకి శపించాలని కదా ఆయన బయలుదేరాడు. కానీ దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను మార్చలేను. ఏంటి వాళ్ళ దీవెన? దేవుని ప్రజలకున్న ఆశీర్వాదం, దేవుని ప్రజలకున్న మేలు, దేవుని ప్రజలకున్న ధన్యత. ఏమిటి ఆ ధన్యత అంటే, వారిలో జయధ్వని ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా జయధ్వనులు చేస్తుంటాడు.
దేవుని ప్రజల గొప్ప ధన్యత అదేనండి. నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా పాజిటివ్గా థింక్ చేసి, ఫెయిల్యూర్స్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలతో పెట్టుకోబాకండి. దేవుని ప్రజలు ఎప్పుడు నిజంగా దేవుని మీద ఆధారపడే ప్రతి వ్యక్తితో పెట్టుకున్నా మనకు సుఖం లేదు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా జయధ్వని చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిలో దేవానికి స్తోత్రం అంటుంటాడు. యోబుతో పెట్టుకున్నాడు. ఎవరు? ఈ లోకంలో ఎవడోళ్ళ గాల సైతాను గాడు పెట్టుకున్నాడు. యోబుతో పెట్టుకోవడానికి ఎవరికి సామర్థ్యం లేదు. సైతాను పెట్టుకున్నాడు. అసలు ఎవరు ఏం గదిలించలేకపోతున్నాడు యోబునే అనుకున్నాడు. అందుకని దేవుడి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని, యోబుని నేను కదిలిస్తానో, ఏడిపిస్తానో, బాధ పెడతానో అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వెంత అన్నా పెట్టుకోపో, ప్రాణం మాత్రం తీయలేవు, అది నా చేతిలో ఉంది, నువ్వు ట్రై చేయి, నా భక్తుడితో నువ్వు పెట్టుకుంటున్నావు, నువ్వే ఫెయిల్ అయిపోతావు అన్నాడు. ఇక చూసుకోండి ఎంత ట్రై చేశాడు యోబుని. అన్నీ పోగొట్టాడు. ఇల్లు పోయింది, వాకిలి పోయింది, కుమారులు చచ్చిపోయారు, కుటుంబం, స్నేహితులు అందరు దూరం అయిపోయారు. భార్య కూడా అంటుంది, ఏంటండి ఇది, పరిస్థితులు మారిపోయాయి, మనకి ఇంక దేవుడు లేడు. మారితే మారినాయి అమ్మ, దేవుడితో మనకేంటి, దేవుడి సంగతి మన ఎత్తబాక. యెహోవా ఇచ్చెను, వీటితోటి మనం పడలేమరా బాబు. దేవుని బిడ్డలు అపజయం పాలైనా కూడా విజయోత్సాహం చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు నిత్యము జయధ్వనులు చేస్తూ ఉంటారు. దే విల్ థింక్ ఆల్వేస్ పాజిటివ్లీ. అనుకూల వచనాలు, విజయవంతమైన మాటలు, విజయమును గుర్చిన ఆలోచనలు, విజయమును గుర్చి పాజిటివ్గా స్టెప్ తీసుకుంటూ ఉంటారు దేవుని ప్రజలు. దేవుని బిడ్డలు ఎక్కడ కూడా రాజీ పడరు. భక్తులు బైబిల్ అనేక మంది, మీకా గ్రంథంలో అంటాడు, నా శత్రువా 7వ అధ్యాయంలో, నేను కింద పడినను తిరిగి లేస్తాను. దట్ ఈస్ దేర్ థింకింగ్. దేవుని ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? పడిపోయినా కూడా అక్కడ ఆలోచించడు, అయ్యో నేను పడ్డానే, ఎన్ని దెబ్బలు తగిలాయో చూసావా, రక్తం కారుతుంది, అమ్మో గాయాలు అయిపోయాయి, చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది అని పడ్డ స్థితిని గురించి ఆలోచించడు దేవుని బిడ్డ. స్తోత్రం చెప్పు. పడిపోయిన దగ్గరే కూర్చోడు. నేను పడిపోయాను, నాకు ఆరోగ్యం లేదు, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, సమస్యలో ఉన్నాను, చిక్కుకుపోయానని దాని గురించి ఆలోచించడు. నేను క్రింద పడిననో పైకి లేస్తాను. దేవునికి స్తోత్రం. నేను అంధకారములో కూర్చున్నాను, కానీ దేవుని వెలుగు అంధకారంలో నాకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. కూర్చున్న అంధకారంలోనే. పడిపోయాడంటే ఎక్కడ పడ్డాడు తెలుసా? అంధకారంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? అంధకారంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాం? అంధకారంలో పడ్డాం. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. అందరం పాడుతూ ప్రభుని మహిమపడతాం. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, చేయి పట్టి వెళ్ళు తట్టి, చక్కని ఆలోచన చెప్పి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు.
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం, కేకలు వేస్తూ దేవునికి స్తోత్రం. అంధకారములో పడుండొచ్చు గాని దేవుని వెలుగు మన మీద ప్రకాశించునుగాక. దేవుని వెలుగు మనలో ఉంటుంది గనక దేవుని ప్రజలు ఎప్పుడు కూడా జయధ్వనులు చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు చూచినప్పుడు మా శిక్షను దేవుడు కొట్టివేశాడని బిగ్గరగా కేకలు వేయిచు ఉన్నారు. 47వ కీర్తన 1 నుండి 5 వచనాలు గనక చదువుకున్నట్లయితే, దేవుడు మన స్వాస్థ్యమును మనకిస్తాడు కాబట్టి, మన స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు కాబట్టి, మనము పొందుకోవలసిన స్వాస్థ్యం అది ఆస్తిపరమైన స్వాస్థ్యము కావచ్చు, అధికార సంబంధమైన స్వాస్థ్యము కావచ్చు, బిడ్డల సంబంధమైన స్వాస్థ్యము కావచ్చు, నీవు సంపాదించిన స్వాస్థ్యము కావచ్చు. దేవుడు దానిని మరలా తిరిగి ఇచ్చుచున్నాడు గనక పొందిన ప్రతి ఒక్కరు కూడా విజయధ్వనులు చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసు? ఒక్క మాట చెప్పనా? దేవుడు మనకి స్వాస్థ్యాన్ని వాగ్దానం చేస్తే చాలు, అది పొందినట్టే ఫీల్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ప్రయాణం చేసి తీసుకొచ్చిన తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా స్వాధీనం చేసుకోవడం అనేటువంటి ఆ యాంగ్జైటీ 40 సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళకి. 40 సంవత్సరాల నుండి కనిపెడుతూ వస్తున్నారు, ట్రావెల్ చేశారు, ప్రయాణం చేసి వస్తున్నారు. దేనికంటే దేవుడు చెప్పాడు, మీ పితరులు నివసించినటువంటి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు అని దేవుడు వారితో చెప్పారు. ఆ ఫెయిత్, ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ 40 సంవత్సరాల్లో కూడా వారిని ట్రావెల్ చేయించడానికి గల ఆ గొప్ప ఉద్దేశం ఏంటంటే, మీరు యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ నేషన్, నీ దేశం, నీ స్వాస్థ్యం, నీ పితరులది. దేవుడు నీకు వాగ్దాన పూర్వకంగా ఇచ్చిన దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోబోతున్నావు. 400 సంవత్సరాల క్రితం, సుమారు 430 సంవత్సరాల క్రితం వదిలిపెట్టిన దేశం. మీ పూర్వీకులు మీ దేశాన్ని 70 మందిగా ఉన్నప్పుడే ఆ దేశం వదిలిపెట్టారు. ఆ దేశమంతా ఎవరయ్యా అంటే 70 మందే. దేవుడు వారి సంతానానికి వాగ్దానం చేశాడు. The lakhs of people are going to occupy the land. They left with only 70 people. 70 మంది మాత్రమే ఆ దేశం. ఆ 70 మంది వదిలిపెట్టారు. యాకోబు, ఆయన భార్య, పిల్లలు, ఒక 70 మంది వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళారు. 430 years బ్యాక్. 4-5 తరాల జనాంగం గతించిపోయారు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ టు ఆక్యుపై ద ల్యాండ్, బికాస్ అది నా తల్లిదండ్రులు, నా పూర్వీకులది, నా పెద్దలది, మా పితరులది, మేము స్వాధీనం చేసుకోబోతున్నామన్న యాంగ్జైటీ వాళ్ళలో ఎక్కువగా ఉంది. They travel in 40 years. After 40 years, they enter into the promised land. Then, now, Wakka city, the first city of the conquering, the first city of occupying. So, వాళ్ళకి చాలా సంతోషం ఉంది లోపల. మేము ఈరోజు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం. ఎలా స్వాధీనం చేసుకోవాలి? ఒక్కొక్కడికి అపోసంపం తెలియకుండా సోలాలు తీసుకొని, కత్తులు తీసుకొని పోయి అరే అందరినీ చంపేసి ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. అందుకని దేవుడు ముందే ఏం చెప్పాడు తెలుసా?
ఎవ్వడు విపరీతమైన ఆలోచన చేయబాకండి. దేశం మనకు వస్తుంది, కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? జస్ట్ షౌట్ ఇట్. విజయముతో కేకలేయండి చాలు. మేము లోపలికి వెళ్ళందే, అయినా వేసేయి. మేము గోడ పగలగొట్టలేదే, అయినా కేకలే. మేము జనాన్ని బయటికి పారదోలలేదే, అయినా కేకలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నో 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 మీరు అనుకునే మీ ప్లానింగ్స్, మీ ఐడియాలు కాదు. దేవుని ప్రణాళికలో ఏం చేయాలంటే నువ్వు ముందుగానే విజయధ్వనులు చేయాలి. దేవునికి స్తోత్రం. నేను దాన్ని పొందాను. ఈ దేశం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పట్టణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ప్రదేశము దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని వాగ్దానం అని విజయముతో ముందుగానే దేవుని సన్నిధిలో విజయోత్సాహం చేయాలి. పట్టణము చుట్టూ తిరుగుతున్నారు. 6 దినాలు సైలెంట్గా తిరగాలి. దొరికింది ఇంతేసారి తిరగమన్నారు, కేకలేయమన్నారని కేకలేయటం కాదు. 6 దినాలు సైలెంట్గా తిరగాలి. కొన్నిసార్లు మనం చేసే పనులో కొన్ని సైలెంట్గా అయిపోవాలి. మనం అట్ట కాదు, కొన్నిసార్లు చేయాలనుకున్న దాన్ని ముందు పబ్లిక్ చేస్తాం, దాన్ని ఇంకొకడెవడో లేపుకొని వెళ్ళిపోతాడు ఆ ప్లాన్. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. దేవుని ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేయాలనుకుంది ముందు ఎక్కువ సమయం మౌనంగా చేయాలి. ఆఖరి రోజు 7వ రోజు 7 సార్లు తిరగండి. ఈ 7 సార్ల్లో కూడా చివరిసారి తిరిగేటప్పుడే కేకలేయాలి. దేవునికి స్తోత్రం. సో ఆ పట్టణము చుట్టూ విజయధ్వనులు కేకలు వేసేయండి. ఎప్పుడైతే విజయోత్సాహముతో ఈ పట్టణము మాదే, మేము తిరిగాము, దీని చుట్టూ తిరిగాం, ఇది దేవుడు మాకు ఇచ్చాడు, ఇది మా పితరుల దేశం అని విశ్వాసముతో విజయవంతమైన కేకలేయటం మొదలు పెట్టారు, ఎక్కడ గోడలు అక్కడ కూలిపోవటం మొదలు పెట్టాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. విజయోత్సాహముతో కేకలు వేయి. శృంగధ్వనులను ఎరిగిన వాడు ధన్యుడైపోతాడు. దేవునికి స్తోత్రం. ధ్వని చేయడం అనగా ధ్వనిలో ఏముండాలి తెలుసా? ధ్వని చేయడం అంటే ఏదో అభంశుభం తెలియకుండా కేకలేయటం కాదు. దానికి ఒక రీజన్ ఉండాలి. 3 రీజన్స్ చెప్పండి. మొదటిగా విజ్ఞాపన ధ్వని చేయాలి. చెప్పండి. మొదటిగా. రెండవది విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి ఆనంద ధ్వని, నిత్యము దేవుని సన్నిధిలో ఆనంద ధ్వని చేయాలి. మూడవదిగా జయధ్వనులు చేయాలి. స్తోత్రం కలుగునుగాక. అనగా మనము ప్రార్థించాము, హ్యాపీగా ఉన్నాము, ఇక జయధ్వని చేయటమే అంటే వచ్చేసింది అనుకోవటమే నువ్వు కదా. ఇంకొక వ్యక్తిని గుర్తు చేసి నేను ముగించేస్తా. హన్నా అనేవిడ దేవాలయానికి వెళ్ళి, దేవుడా నా సమస్య ఏంటమ్మా? నీ సమస్య 2 సమస్యలు నాయనా. ఒకటి, నాకు పిల్లలు లేరు. మరి ఏంటంటే అంత బాధపడతావు? పిల్లలు లేకపోతే లేకపోయారు, ఇంతకాలం నేనేం బాధపడలా. నా పక్కన ఒకటి ఉందే పెనిన్న, ఆమెతోటి పెద్ద గొడవ అయిపోయిందండి నాకు. అలాగా నువ్వు ప్రార్థన చేసావు కదా, నేను విన్నాను, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ప్రశాంతంగా, దేవుడు చెప్పేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆమెకి అభయం ఇచ్చేశాడో, దైవజనుడు మాట్లాడాడు, వచ్చే సంవత్సరానికి నువ్వు చక్కగా ఒక బిడ్డను తీసుకొని వస్తావు, ధైర్యం వెళ్ళు అని చెప్పగానే ఆ దినము నుండి దుఃఖముఖిగా ఉండుట మానుకొనేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే బిడ్డ పుట్టకముందే ఇంకా ఆమె గర్భం ధరించలేదు. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు, వచ్చే సంవత్సరానికి సంవత్సరం పాటు వేసాడు వాయిదా. 1 సంవత్సరానికి ముందే దేవుడు వాగ్దానం ఇస్తే ఈ సంవత్సరం అంతట్లో చేస్తాడో చెయ్యడో, ఉంటాడో ఉంచుతాడో, పోద్దో లేదో, ఏమవుద్దో ఏమో, ఏదో పాస్టర్ చెబుతుంటాడులే, పాస్టర్లు అలాగే చెబుతుంటారులే, చెప్పిందల్లా జరుగుద్ది ఏంటి, అలాంటి అపనమ్మకాలే వద్దు. కొన్నిసార్లు పాస్టర్ గారు చెబితే యాదృచ్ఛికంగానే ఏదో చెప్తూ ఉంటాడు. ఆ చెప్పినవే గనక కొన్నిసార్లు మనం తీసుకోగలిగితే అది మనలో పనిచేస్తుంది.
పాస్టర్ గారు చెప్పాడు, అన్నమ్మ నువ్వేం బాధపడద్దు, నువ్వు చేసిన ప్రార్థన బట్టి నేను విన్నాను, నువ్వు మనసులో ఎంత వేదన పడుతున్నావు నాకు అర్థమైంది, నేను దూరం నుంచి చూస్తున్నాను. నువ్వు దేవుడి సన్నిధిలో చేసే విజ్ఞాపన, నీ ప్రార్థన నిజంగా నువ్వు హృదయం తెరిచి దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నావు గనక తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు సంవత్సరంలోనే చెప్పగానే అంతే, ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టింది. అంతకుముందంతా నాయన దేవుని సన్నిధికి రావడం, మీరు ఒకవేళ ఆ మొదటి సమూయేలు గ్రంథం కనుక మొదటి అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోండి ఎప్పుడన్నా, అక్కడ ఏముంటుంది తెలుసా, ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు దుఃఖం కలుగుతుందంట. ఇదేంటి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో ఉంది, కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దుఃఖంగానే ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడేమో హన్న పెనిన్న వాళ్ళ ఆయన అందరూ పోతుంటారు. పోయిన కాడి నుంచి ఆ పెనిన్న ఏమో ఆ పిల్లోడిని తీసుకొని అబ్బో అని ఊగులాడుకుంటా ఆవిడేమో మందిరంలో అందరూ పలకరే బుజ్జి కన్నా నాన్న అని ఆ బిడ్డను పలకరిస్తుండే. ఈ పెనిన్న ఏమో పొంగిపోతాడు, ఏమనుకుంటున్నాం మా అబ్బాయి, అది కాదు ఇది నా అసలు ఎట్ట చేస్తాడు తెలుసా ఆయన అని అబ్బాయి గురించి చెప్పడం, గుంపులు చేరి ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు. ఆయన మాట్లాడుకునేవాడు పెనిన్న నీ సంగతి అన్న ఏంది నీ సంగతి అంటాడు పక్కన. ఆడుకునేదాన్ని వాడుకోక అన్న సంగతి నీకెందుకో. వీళ్ళకి ఆగదండే, పిల్లలు లేని వాళ్ళకి సర్లే దేవుడా ఎప్పుడో ఇస్తే ఇచ్చావులే అని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఏడుచుకుంటా వాళ్ళ బాధలు వాళ్ళు పడతా, బయటికి మాత్రం ప్రశాంతంగా దేవుడు ఇస్తాడులే అని చెప్పుకుంటా హ్యాపీగా విజయధ్వనులు చేసుకుంటా సంతోషంగా వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఈ పక్కన వాళ్ళకి ఎందుకంటే నీకు పుట్టలేనంత అన్న దేవుడు ఏంది అమ్మాయి నీకు ఇంత అన్యాయం, నీకు తెలుసా దేవుడు నాకు అన్యాయం చేశాడని వృధాగా మాట్లాడి అనవసరంగా బాధ పెట్టకూడదు జనాలు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు కదా. పెనిన్నతో ఆడుకున్న దానివి పెనిన్న కొడుకుతో ఆడుకుంటుంటే బాగానే ఉంది, ఆడుకుంటే ఆడుకో, ఎత్తుకో, లేకపోతే తీసుకుపో, ఇంటికి తీసుకెళ్ళు, ఎత్తుకొని నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఈ పక్కనున్న అన్న సంగతి ఎందుకు నీకు? అందుకని గుడికి పోయినప్పుడల్లా చుట్టూ చేరిన జనమంతా అన్నారు, రోజు గుడికి వస్తుంటే సంవత్సరం గుడికి వస్తుంటే ఏంది నీకు ఇంకా ఏం అవ్వలేదా, ఏంది అయ్యేదే? అది నీ చేతిలో నా చేతిలో ఉంది అవటానికి, అది దేవుడి చేతిలో ఉంది. అందుకని ఆమె దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా దుఃఖం ఎక్కువైపోతుందట. అందుకని ఈ సంవత్సరం తేల్చుకోవాలని కూర్చుంది. దేవుడు ధ్వనులు వినే దేవుడు, దేవునికి స్తోత్రం. అన్న విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించాడు. అన్న దుఃఖ ముఖంతో ఉండటం మానే సంతోషంగా ధ్వని చేసుకుంటాం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇక రథం మీద కూర్చుంది. పెనిన్న ఏమో పిల్లోడితో ఆడుకుని అబ్బో ఎంతమంది, ఏమండి మన పిల్లోడు గురించి ఎంతమంది అని చెప్పి భలే అందంగా ఉన్నాడంటండి అని మళ్ళీ చెబుతుంది. వాళ్ళ ఆయన మాట్లాడుకుంటున్నారు. ఏవిడేం చేసింది తెలుసా, వాళ్ళిద్దరిని పక్కన పడేసేసి దేవునికి స్తోత్రాలు చెప్పుకోవడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. నీ ధ్వనిలో నువ్వు ఉంటే పక్క ధ్వనులు వినపడవు. చెప్పండి, ఈ లైన్ ఏదో బాగున్నట్టుంది. చెప్పండి, నీ ధ్వని నువ్వు చేస్తూ ఉంటే పక్కనోడి ధ్వని నీకు పట్టదు. మనం అట్ట కాదు, మనం ధ్వని చెయ్యం, పక్కనోడి ధ్వనులన్నీ వినపడుతుంటాయి. ఇక రోదన ధ్వని తప్పితే ఇక మనకి వేరే ధ్వని ఉండదు. అందుకనే హన్న దేవుని మందిరంలోనికి వచ్చిన దగ్గర నుంచి దేవానికి స్తోత్రం, నువ్వు ఇస్తున్నావు, విజయ ధ్వనులు చేస్తుంది. వచ్చే సంవత్సరం నా బిడ్డను తీసుకొని వెళ్తాను. ఆ పెనిన్న భలే ఇది పోతుంటే వచ్చే సంవత్సరం నేను కూడా ఇంకో పిల్లని తీసుకొని వస్తానులేమ్మా. విశ్వాసం. దేవునికి స్తోత్రం. నా బిడ్డ నీ బిడ్డ కంటే ఇంకా అందంగా ఉంటాడు. నువ్వే వాడాడు కర్రీమోహంలాగా ఉన్నాడు, అయినా సరే కాకి పిల్ల కాకి ముద్దని అనుకున్నావు. రేపొద్దున్న పిల్లోని చూస్తావులే నువ్వు. ఎవరైతే అలాంటి విజయ ధ్వనిని కలిగి ఉంటాడో, దేవునికి స్తోత్ర యాగాలు చేసేవాడిగా ఉంటాడో, అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ అనుకోకుండానే ఇంటికి పోయినటువంటి ఒక నెల కల్లా అన్నమ్మ తేడా కనపడుతుంది. ఆ పెనిన్నాకి ఏంటి వదినా ఏం తినటం లేదంట, ఏమో తిన్నదంతా బయటకు వస్తుంది. అదేమో అంటుంది. అదేమో అంటే మరి అది కాకపోతే ఏదవుతుంది? దేవుని సన్నిధిలో రోదన ధ్వని చేశాను, ఉత్సాహ ధ్వని దేవుడిచ్చాడు, విజయ ధ్వనులతో జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లోడిని తీసుకొని దేవాలయానికి వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
శృంగధ్వనులను ఎరిగిన వాడు ధన్యుడైపోతాడు. స్తోత్రం. ధ్వనులు చేయడం తెలుసుకో. రోదన ధ్వని మానేసి విజ్ఞాపన ధ్వని చేద్దాం. దేవునికి స్తోత్రం. దుఃఖ ధ్వనిని వదిలిపెట్టి, రోదన ధ్వనిని వదిలిపెట్టి ఉత్సాహ ధ్వని దేవుని సన్నిధిలో చేద్దాం. అపజయమును గురించిన ధ్వనులను, మాటలను మానేసి విజయవంతమైన ధ్వనులు చేద్దాం. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ధన్యులైపోతారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మనందరి ప్రార్థనలను విని విజయం అనుగ్రహించును గాక. ప్రియుడైన తండ్రి, విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయండి. ఎవరైతే రోదనతో ప్రభువాని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో వారు ఉత్సాహ ధ్వనితో, విజయమైనటువంటి ధ్వనులతో నిత్యము నిన్ను గణపరిచి నిన్ను స్తుతించు భాగ్యము బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.